delicious. Fun. కృష్ణా జలాల వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను కాపాడడంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కృష్ణా నీళ్ల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ డ్రామాలాడుతూ తెలంగాణ ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. కేసీఆర్ కేవలం 299 టీఎంసీలకే ఒప్పుకుని దక్షిణ తెలంగాణకు ద్రోహం చేశారని, ఏపీ ప్రభుత్వం అదనంగా నీటిని వినియోగించినా మౌనంగా ఉండిపోయారని విమర్శించారు. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపిస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతోందని బండి సంజయ్ అన్నారు. హోదా ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసింది, తెలంగాణ ప్రజలను మోసం చేసింది, అవమానపరిచిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అన్నాడు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారు కూడా అన్నారు. కానీ అసలు జరిగిన విషయాన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు సమాజానికి, ఇలా బీఆర్ఎస్ పార్టీ చెప్తలేదు. ఇలా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లోని సెక్షన్ 89 ప్రకారం నీటి కేటాయింపుల విషయంలో లేదా నిర్మాణాల విషయంలో అభ్యంతరాలు తెలిపొద్దని చెప్పి రీఆర్గనైజేషన్ యాక్ట్, ఈ యాక్ట్ తీసుకొచ్చింది. ఈ యాక్ట్లో కేవలము 6 ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. అంటే ఈ యాక్ట్ ప్రకారం ఈ 6 ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవచ్చు, దీనిలో ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దు అని ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో క్లియర్గా ఉంది. ఈ 6 ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టుకోవచ్చు. ఈ 6 ప్రాజెక్టుల నిర్మాణంలో ఇరు రాష్ట్రాలు ఎక్కడ అభ్యంతరాలు చెప్పుకోవద్దు అని కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. ఈ 6 ప్రాజెక్టులలో అసలు పాలమూరు రంగారెడ్డి లేదు. ఇది ఇంతవరకు ఎక్కడ కూడా కనీసం బయట రాలేదు. తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనం అనేది ఇది. దీనికి జాతీయ హోదా ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? అనుమతులు ఏ విధంగా ఇస్తుంది? ఇవాళ పాలమూరు రంగారెడ్డి అని వీళ్ళు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు. మరి కేసీఆర్ అనే మూర్ఖుడు ఈ యాక్ట్ బాగా 80,000 పుస్తకాలు చదివినావు నువ్వు, ఇది చదివిన లేదా నువ్వు? కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాన్ని కేసీఆర్ అనే ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు ఎందుకు బయట పెట్టలేకపోయాడు? ఇది తెలిసి కూడా నువ్వు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 99 టీవీ నూతన